బొత్స సత్యనారాయణ మాటలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ రగడ మొదలైందనుకోవచ్చు. శాసన మండలి విపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలనమైన ఆరోపణలు చేశారు. తనపై వ్యక్తిగత కక్ష పెట్టుకుని అంతమొందించేందుకు కొంతమంది కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. విజయనగరం పైడితల్లి అమ్మవారి సంబరాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆధారంగా ఆయన ఈ ఆరోపణలు చేశారు. సో తన పైన జరిగిన కుట్ర ఏదైతే ఉందో దాని వెనుక చాలా చాలా వాస్తవాలు బయటకు వస్తాయంటూ కూడా బొత్స సత్యనారాయణ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున రాజకీయ రంగు పులుముకున్నాయి. అంతేకాకుండా ప్రతిపక్ష నేతను అవమానించాలనే ఆలోచనే ఎక్కువగా కనిపించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి ఉత్సవాలకు తాను వస్తున్నానని ముందుగానే సమాచారం ఇస్తే కనీస ఏర్పాట్లు చేయలేదన్నారు. సిరిమాను సంబరం తిలకించేందుకు కేటాయించిన వేదిక కోలడంతో తమ పార్టీ ఎమ్మెల్సీ సురేష్ బాబుతో పాటు మరికొందరికి గాయాలయ్యాయని విచారించారు. అంటే ఇక్కడ సిరిమాను ఉత్సవంలో అధికారులు ద్వంద్వ ప్రమాణాలు పాటించాలని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాల్లో ఆర్భాటం అహంకారమే తప్ప సాంప్రదాయాలకు పెద్దగా విలువ ఇవ్వలేదని విమర్శించారు. అంటే ప్రభుత్వ అధికారులు ఒక్కో ఆఫీసులో ఒక్కో హుండీ పెట్టి వసూళ్లకు పాల్పడ్డారు అన్నారు. అంటే పండగ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపించిందని, గతంలో పండగ విషయంలో నీతులు చెప్పిన గోవా గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. అంటే తనకు కేటాయించిన వేదిక కూలిపోవడం పైన పలు ప్రశ్నలు సంధించారు. తనను అవమానించాలని ఇలా చేశారా లేక అంతమొందించాలనే కుట్రతో చేశారా అంటూ ప్రశ్నించారు ఆయన. దీని వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు జరిగిన అవమానంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. కాగా బొత్స వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతున్నాయి.